విధంగా మీరు ఆ ఐడియాలజీని తీసుకుని వచ్చారు ఏంటి? అంటే గ్రహ బలాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ అవన్నీ పరిశీలించా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే ఇప్పుడు ఎలక్షన్ రఫ్గా ఏ సమయం వస్తుందండి అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 7th and 8th అనుకున్నారు ఫస్ట్లో. ఈ డేట్స్లో వస్తుంది 6th, 7th, 8th. ఆ తర్వాత అనుకోకుండా అది 13వ తేదీకి వెళ్ళింది అనుకుందాం ఆ రఫ్గా. ఆ తర్వాత అప్పుడున్నటువంటి గ్రహ బలాలు చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ది, జగన్ గారిది అన్ని బేరీజ్ వేసుకుంటే మోడీ గారిది కలిస్తేనే తప్ప, హస్తం కలిస్తేనే తప్ప, అంటే మోడీ గారి చెయ్యి కలిస్తేనే తప్ప అవదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చరిష్మా యాడ్ అవ్వాలి దానికి. శుక్రుడు ఇప్పుడు ఎలక్షన్ టైంలో రవి, బుధ, శుక్ర గ్రహాలు, గురుగ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి ఈ రిజల్ట్ వచ్చిన టైం కంటే. శుక్రుడు స్వక్షేత్రగతుడైనాడు. సినిమా చరిష్మా యాడ్ అవ్వాలా, రవి బలంగా ఉండాలా, ద మోస్ట్ లెజెండ్ ఇన్ ద ఎంటైర్ ఇండియాలో ఉండాలా. ఏం చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకుంటున్నారు? ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఆటో వాడి కూడా ఏమని అడుగుతాడు, హౌ ఇస్ యువర్ చంద్రబాబు నాయుడు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అనగానే గుర్తుపడతారు. ఇప్పుడు కాదు, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, నేను ప్రొఫెసర్ని అయిన తర్వాత మేము ఢిల్లీ వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే వెంటనే గుర్తుపట్టేస్తారనమాట. అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మన పుష్ప సినిమా అంటే ఎలాగా ఉజ్జయిని మన మహాకాళి గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి మేము కళలు పెట్టడానికి మిగతా పండితులతో వెళ్ళినప్పుడు అక్కడ పుష్ప అన్నాడు హైదరాబాద్ అనగానే. అలా వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అది ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా మూడు కలిస్తే తప్ప ఇంపాసిబుల్, జగన్ని టచ్ చేయడం కూడా ఇంపాసిబుల్ అవ్వను. ఏమండి, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ పర్సన్ ఇట్లా కానీ చాలా మంది చెప్తూ ఉంటారు. అందరూ అంటే ఆయనలో ఉండే గొప్ప క్వాలిటీస్ కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు అది పక్కగా చెప్తారు. సైబరాబాద్ అనే దాన్ని ఒక ఇమేజిన్ చేసి ఆయన మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్లో ఆయనే నిర్మించారు. అంటే ఆయన చెప్పుకుంటూ ఉంటే చాలాసార్లు గేల్ చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అంటే ప్రతిపక్షాలు, వైరపక్షాలు. సరే, అదంతా నేను పక్కన పెట్టేస్తాను. అంటే నేను అనేది ఆయన విజన్ కోసం. అట్లాగా ఒక సైబరాబాద్ని ఇక్కడ నిర్మించినంత ఇదిగా ఆంధ్రప్రదేశ్లో ఆయన అలాంటిది ఏమైనా నిర్మించే అవకాశం ఉందని మీ గ్రహ బలం ద్వారా, ఆయన జ్యోతిష్యం, ఆయన జాతకం చూసిన వ్యక్తిగా, పరిశీలించిన వ్యక్తిగా ఏమైనా చెప్పగలరా? డెఫినెట్గా ఉంది. ఆయన ఎప్పుడో చెప్పాడు సింగపూర్లో చేస్తానంటే వీళ్ళు నవ్వారు. ఇప్పుడు నేను ఐఏఎస్ రాస్తాను అని ఒక వ్యక్తి చెప్తాడు, కుర్రాడు. వీళ్ళకి రాదు కాబట్టి పక్క వాళ్ళు నువ్వు ఐఏఎస్ రాసిస్తావా, ఐఐటి రాసిస్తావా అని నవ్వేవారు. మరి ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్యాలు వచ్చిన తర్వాత వరుస పెట్టి సౌత్ ఇండియా నుంచి ఐఐటీలు వెళ్ళేవాళ్ళు వీళ్ళే. అలాగే ఐఏఎస్లు రాసినప్పుడు ఐఏఎస్లు అవుతారా అని అన్నారు. వరుస పెట్టి మన తెలుగు వాళ్ళు ఒకడో ఇద్దరో పాస్ అయ్యేవారు. నా ఫ్రెండ్ రైల్వే జనరల్ మేనేజర్ FA&CAO హూబ్లీ డివిజన్ ఎన్ శ్రీనివాసరాజు ఉన్నాడు. వాళ్ళ కూతురు ఐశ్వర్య అని మన యూనివర్సిటీలోనే చదివింది, కెమికల్ ఇంజనీరింగ్ చదివింది. చదివిన తర్వాత ఆ అమ్మాయి కొట్టి చూపించింది 649th ర్యాంక్. ఐశ్వర్య నెల్లి శ్యామ అంటే తనని 2 సార్లు ఫెయిల్ అయింది, వదిలేదు. కెమికల్ ఇంజనీరింగ్లో చేరమంటే కెమికల్ ఇంజనీరింగ్లోనే చేరారు. కాలేజ్ కావాలనుకుంటే గ్రూప్ని వదిలేసేయండి, కాలేజ్ కావాలి. ఇప్పుడు అందరు నాకు కంప్యూటర్ సైన్సే కావాలా, కంప్యూటర్ సైన్సే కావాలంటారు. ఆమె కంప్యూటర్ సైన్స్ చేసిందా అంటే మనము నమ్మకం అనేది ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే గ్రహస్థితి రీత్యా కూడా ఆయన అద్భుతాలు సృష్టించగలడు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజా సహకారం, మిగతా పార్టీల సహకారం కనుక ఉన్నట్లయితే ఆయన ఈరోజు చెప్పడం ఏంటి, అప్పుడే చెప్పాడు నేను సింగపూర్లో తయారు చేస్తానంటే వీళ్ళు వెకిల్ నవ్వులు నవ్విలారు. వెకిల్ నవ్వులు నవ్వి ఆయన డిస్కరేజ్ చేస్తే ఆయన ఏం చేస్తాడు? కాబట్టి ఇది ఆయన కూడా రిమార్కబుల్గా ఉండాలి అని కేసీఆర్ గారు ఎలాగైతే అసెంబ్లీని పడగొట్టేసి నా మార్క్ అనేది ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే భూమిని వదిలేసి వెళ్ళిపోవాల్సింది ఎవరైనా. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కానీ మార్క్ ఉండాలని చెప్పి ముందు దాన్ని విధ్వంసం చేసి ఇంకోటి చేయడం అది తప్పు పని కదండి. అది వాళ్ళు చేశారు. అక్కడ జగన్ గారు కూడా ఫస్ట్ వస్తూనే అక్కడ అదేంటి ప్రజాభవన్ అక్కడ నుంచి ఏదో ఉంది, దాన్ని కొట్టించారు కదా. అందుకనే కదా ప్రజలు ఇద్దరిని ఓడించి పడేశారు. కాబట్టి ప్రజలు ఉన్నదాన్ని డెవలప్ చేయాలా, ప్రజాధనాన్ని వేస్ట్ చేయకూడదు. ఇది పాలకులు తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఎంత హేమాహేమీలైనా సరే ప్రజలు ఇలాగే బుద్ధి చెబుతారు. అందువల్ల ఎవరికి ఏమీ భయపడరు ప్రజలు. వీళ్ళంతా రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే పవర్ లేనప్పుడు నాకు పవర్ ఇవ్వండి అని అడుక్కుంటారు. ఇచ్చిన తర్వాత ఇదంతా మా తాతల ఆస్తి, మా జమీందారులం మేము అనుకుని పరిపాలన ఆ విధంగా చేస్తారనమాట. కాబట్టి అప్పుడు వెంటనే ఎప్పుడైతే నియంతృత్వము, మోనార్కిజము ఇవన్నీ వస్తాయో ప్రజలు ఏం చేస్తారంటే వెంటనే ఇమీడియట్ దించేస్తారు. ఇది డెమోక్రసీ ఈజ్ ఫర్, ఇప్పుడు డెఫినేషన్లోనే ఉంది, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చెప్పాం. ప్రజాపాలన వాళ్ళ ప్రజలకు సేవకులుగా వాళ్ళకు తెలుసుకోవాలా. ఎప్పుడైతే ఈ సింప్లిసిటీ, ఈ మోడెస్టీ, ఈ సూక్ష్మ సూత్రాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు ఆటోమేటిక్గా గెలుస్తారు. ఈ సూక్ష్మ సూత్రం చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు కాబట్టి 14 సంవత్సరాలు ఆయన చేశారు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఆయనకి ఇచ్చారు.
కాబట్టి సరే, లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా ఆయన పార్టీ పగ్గాలు అంటే తీసుకుంటాడు. కదా, ఆయన జాతకం ఏమైనా పరిశీలించారు చూసారు మీరు? మేషరాశి చూసారండి? చూసారు. ఆయన గెలుస్తాడని చెప్పాం మనం, గెలిచాడు. నెక్స్ట్ ఆయన నెక్స్ట్ కాబోయేటటువంటి సీఎం కూడా ఇప్పుడు డెఫినెట్ గా అవుతారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు హయాం ఉన్నంత వరకు ఆయనకి ఏమీ కాదు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మంది అంటూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక 2 ఏళ్ళు సీఎంగా చేసి ఆ తర్వాత తన పగ్గాలని, సీఎం పగ్గాలని లోకేష్కి అప్పగిస్తారు అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. అంటే నిజాలు ఎవరికి తెలియదు, ఊహాగానాలు. అలాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా? కేసీఆర్ గారు కూడా అలాగే అన్నారు. 2.5 సంవత్సరాలు చేసిన తర్వాత కేటీఆర్ గారిని చేస్తానన్నారు. కేటీఆర్కి వ్యక్తిత్వం లేదా? లోకేష్కి వ్యక్తిత్వం లేదా? వాళ్ళ తండ్రి అప్పచెప్తేనే వస్తారా వాళ్ళు? పప్పు అన్నారు ఆయన్ని. పప్పు కాదు నిప్పు అని చూపించాడు ఆయన. నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు, ఫైర్ బ్రాండ్ అని నిరూపించుకున్నాడు. ఎందుకని మొదట్లో పాప ఆయనకి మాట్లాడడం రాదు. జగన్ గారు కూడా తడబడలేదా? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్టూడెంట్స్ వాళ్ళు తెలుగు ఎలా వస్తుంది? మీకు తెలుగు వచ్చిన అందరికీ తెలుగు రావాలని ఉందా? ఉపన్యాసం అంటే ఆకర్షణీయంగా గట్టిగా అరిచి చెప్తేనే వస్తుందా? వంగా గీత ఇప్పుడు 14 డిగ్రీల దాకా, డాక్టర్ అంబేద్కర్ తర్వాత ఎక్కువ డిగ్రీలు ఉన్న ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో అంతా కూడా వంగా గీత దగ్గరే ఉంది. మరి ఆమె ఓడిపోలేదా అప్పుడు? అంటే ఆమె ఎప్పుడు కూడా మిగతా వాళ్ళంతా, అప్పుడు రోజా గారు ఉన్నారు, అరిచి చెప్తారు ఏదైనా సరే గట్టిగా. ఆమె స్టైల్ అది, మీద పడి చక్కగా చెప్పి డామినేట్ చేసేటటువంటిది. రోజా గారు కూడా నాకు బాగా ఫ్రెండ్. మరి అట్లాంటి ఆవిడ మరి ఇప్పుడు వంగా గీతకి ఏం చేస్తుంది? ఈవిడ స్మూత్ గా చెప్పొద్దు, పాపం అరిచి చెప్పక్కర్లేదు, స్మూత్ గా చెప్పి పనులు చేయించాలి అని ఒక ట్రెండ్ను సృష్టించింది. ఎవరి స్టైల్ వాళ్ళది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఈ యొక్క అమరావతిని బ్రహ్మాండంగా అంటే ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆయన ఏంటంటే నేను లోకేష్ని సీఎం కింద చేయడం అనేది అది అబద్ధపు మాట. ఈ 2.5 సంవత్సరాల్లో చేయడం అనేది అబద్ధపు మాట. ఆయన ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పరిపాలన చేస్తారు. అంటే పవర్లోనే. ఇప్పుడు జగన్ గారు ఎక్కడ ఓడిపోయారండి? ఇప్పుడు ఆయన ఎంపీ కదా, ఇప్పుడు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే గెలిచాడు. గవర్నమెంట్ ట్రెజరీ నుంచి జీతం తీసుకోడు ఆయన. గ్రీన్ పవర్ పెన్ వాడ్డా? అంటే ప్రజా జీవితంలో ఉంటారు. ప్రజా జీవితం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా మరి కాదు. ఇప్పుడు ఓడినా గెలిచినా వీళ్ళు ఎమ్మెల్యేలుగా, అంటే అధికారం ఫామ్ చేసినా చేయపోయినా ఎమ్మెల్యేలుగా ఉంటారు, శాసనసభ్యులుగా ఉంటారు, కాబట్టి ప్రజలతోనే ఉంటారు. అలాగే లోకేష్ గారు ఖచ్చితంగా ఇప్పుడు తర్వాత వస్తారు. అంతేగాని ఇక్కడ కేసీఆర్ గారు పిచ్చోడా? ఆయన హరీష్ రావు గారు చెప్పడానికి పార్టీని మేనల్లుడు ఇస్తారు, మినిస్టర్ పదవులు అవి ఇస్తారు, అంతవరకే. అలాగే ఈయన జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చే సమస్య ఏం లేదు. ఆయన కావాల్సి ఆయన లక్ష్మీపార్వతి తెలుగుదేశం పార్టీ అని ఎలాగైతే సపరేట్గా వాళ్ళు పార్టీలు పెట్టుకున్నారో అప్పట్లో ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత అన్నా డిఎంకే సపరేట్గా పెట్టుకుంటారో అలా పెట్టుకుని అలాగా వాళ్ళ యొక్క జాతకాలను బట్టి వస్తారు తప్ప లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ఫ్యూచర్ లీడర్ ఆయనే. అండ్ బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా జగన్ గారికి రైవలరీ ఆయనే, ఫ్యూచర్ రైవలరీ. ఇద్దరు కూడా ధీటైనటువంటి. అలా కదండి. మరి యాక్చువల్గా ఇప్పుడు చక్రం తిప్పింది ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు. అంటే చాలా మంది అంటున్నమాట, నేను అంటున్నమాట కాదు, ఇది నా ఇంటర్ప్రిటేషన్ ఏం కాదండి. అంటే చాలా మంది ఈ పొత్తు ఏర్పడడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంటే టీడీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు ఆ మాటని. బలంగా ఆయన పట్టుబట్టి తనను తాను తగ్గించుకొని పొత్తు ఉండేటట్టు పొత్తు ధర్మం పాటించి తన శ్రేణుల్ని బుజ్జగించుకొని చేశారు. సో ఈ విజయానికి దోహదపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి వాళ్ళ అభిమానులు, అంటే సినీ అభిమానులే కాదు చాలామంది వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు కదండి. మరి పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉందని మీ జ్యోతిష్య శాస్త్రంలో మీ విశ్లేషణ ద్వారా ఏమైనా తెలిసిందా అండి? ఇప్పుడప్పుడే ఎవరు ఆయనకి కాదు జ్యోతిష పరంగా ఉంది ఆయనకి. తర్వాత ఇప్పుడు కాదు, ఆయన జస్ట్ ఇంకా 10 years ఏనండి. ఆయన వచ్చింది 10 years. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెజెండ్, ఆయన సీనియర్ పర్సన్, ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన ఏమి ఇవ్వడు మోడీ గారితో కాదు. మోడీ గారికి ఆయనకి ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. దాంట్లన్నింటిని దాటుకొచ్చినటువంటి రాటు తేలిపోయినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆయన 2.5 సంవత్సరాలు ఈయన చేయడం, 2.5 సంవత్సరాలు ఆయన చేయడం అలాగే ఉండవు. పరిపూర్ణంగా ఈ 5 years చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు. కావలిస్తే ఆయనకు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరో లేకపోతే హోమ్ మినిస్టరో ఇలాంటి పదవులు కావలిస్తే ఇస్తారు. అది అక్కడ కూడా ఇప్పుడు ఇచ్చేస్తారని అంటలేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే అవకాశాలు లేవని అందరికీ తెలుసు. అంటే చాలా ఎవరు, ఎందుకంటే ఆయనే అన్నారు. ఇప్పుడు ఎవరో కాదు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మనకు ముఖ్యమంత్రి ఛాన్స్ లేదు, ఎందుకంటే మన బలం ఇంతే అని అన్నారు. నేను అదంటలేదు. భవిష్యత్తులో ఆయన ఎప్పుడు అయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి. ఇంకొక 10 సంవత్సరాలు ఆ పార్టీ నడపాలి ఆయన. వాళ్ళ అన్నయ్య గారిలాగా మూసేయకూడదు పార్టీ. ఇప్పుడు ఆ రోజున మూసేయకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2019లోనే చిరంజీవి సీఎం అయి ఉండేవాడు.